శ్రీమాత్రే నమః. రాసి పెట్టుకోండి. నవంబర్ నెల చివరిలో సింహరాశి వారికి 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీరు జీవితంలో ఈ నవంబర్ నెల చివరిలో జరగబోయేది ఖచ్చితంగా ఇదే. ఈ భూమండలంలో సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. అలాగే సింహరాశి వారికి నవంబర్ నెల చివరిలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, దాంపత్య జీవితాల్లో ఇలా ఎన్నో విషయాలలో కీలక సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే సింహరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళితే సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సంపాదించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలని తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారిని నమ్మకపోయినా లెక్క పెట్టరు. మీరు జీవితంలో అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 90 పాలు నిజమవుతాయి. స్త్రీల వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అలుపులను ఆశ్రయించడం అనేది తప్పకపోవచ్చు. రాజకీయ జీవితంలో, రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. ఎందుకంటే మీకు మంచి వ్యాపార బలం కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం సాధారణంగా కనిపిస్తుంది. నవంబర్ నెల చివరిలో వ్యాపార స్థలంలో కూడా ఊహించనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ఆదివారం, సోమవారం బాగా కలిసొస్తాయి. ఈ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఇలాంటి ఆటంకం ఉండదు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కనుక ఈ రాశివారు ఈ సమయంలో సూర్యునికి పలు రకాల పరిహారాలు చేస్తే చాలా మంచిది. ఆదివారం పూట సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య స్తోత్ర పారాయణం చేయడం అనేది వీరికి జీవితంలో కలిసొచ్చే మార్పులు. ఇక మీరు జీవితంలో ఉదయాన్నే నిద్రలేచి సూర్య నమస్కారాలు సమర్పించడం లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆదివారం పూట నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసి ఆర్ఘ్యం సమర్పించి ఆ రోజంతా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవడం ఖాయం. అలాగే మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి జీవితంలో మీకు ఎన్నో అభివృద్ధి పనులు, ఇంకా అవకాశాలు కూడా కలుగుతాయి.